హాయ్ మామ, నేను మీ మహిరెడ్డి. వెల్కమ్ టు ట్రిప్ విత్ ఎంఆర్ ఛానల్. ఈ రోజు అయితే మనం కడపలో ఉన్న విజయదుర్గమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాం. చూడండి, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. దర్శనం టైం పట్టేలాగా ఉంది. ఇక్కడ ఉన్న అమ్మవారి యొక్క మహిమ గురించి, ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం పదండి. మొదటిగా ఈ గుడికి ఎలా చేరాలి అన్నది డిస్కస్ చేసుకుందాము. ఈ గుడి వచ్చేసి కడప సిటీలోనే ఉంటుంది. కాబట్టి మీరు ఏ ప్లేస్ నుంచి వచ్చినా కానీ కడప రీచ్ అయ్యారంటే చాలు, అక్కడ చాలా ఆటోస్ దొరుకుతాయి. 20 రూపీస్ ఇచ్చారంటే కడప బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ టెంపుల్ దగ్గరే దించుతారు. సో ఇబ్బంది ఏముండదు మీ ప్రయాణానికి. కడప రీచ్ అయ్యారంటే టెంపుల్ దగ్గరికి వచ్చేయచ్చు. మనమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. టెంపుల్ లోపలికి రాగానే గుడి ఆపోజిట్లో పెద్దగా గరుడు స్తంభం అయితే కనబడుతుంది. ఇప్పుడు దసరా కావడం వల్ల ఆదియోగి దగ్గర ఉండే శివుని స్టాచ్యూ ఇక్కడ పెట్టారనమాట. చూడొచ్చు మీరు కూడా. అలాగే టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో నవగ్రహాలు ఉంటాయి. టెంపుల్ రైట్ సైడ్లో మనము పూజ సామాగ్రి, టెంకాయ కొనుక్కోవాలన్న టెంకాయ ఉంటుంది. అక్కడనే క్యూ లైన్ కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడ క్యూ లైన్లో స్టార్ట్ అయ్యి మనం వెళ్దాం పదండి. ఇవి దసరా రోజులు కావడం వల్ల క్యూ లైన్ అయితే చాలా భారీగా ఉంది. ఈ క్యూ లైన్ అయితే గుడికి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. గుడి చుట్టూ తిరుక్కొని వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తాం అనమాట. దసరా సమయం కావడంతో ఇలా శివునిది కూడా అలంకరించి పెట్టారు. చాలా బాగుంది చూడడానికి. అండ్ అలాగే ఈ క్యూ లైన్లో వెళ్ళేటప్పుడే అక్కడ ప్రసాదాలు, లడ్డు ప్రసాదం తయారు చేస్తారనమాట. ఆ ప్రసాదాలు కూడా తయారు చేస్తున్నారు. ఆ గుడి బ్యాక్ సైడ్ తయారు చేస్తుంటారు. అది మీరు కూడా చూడొచ్చు, ప్రసాదాలు తయారు చేసేది. మ్యాక్స్ 1 అవర్ to 2 అవర్స్ దర్శనానికి టైం పడుతుంది అనుకుంటాను. దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఈ గుడిలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, ఈ గుడి యొక్క చరిత్ర గురించి, ఈ అమ్మవారి యొక్క మహిమ గురించి తెలుసుకుందాము. దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల అమ్మవారిని నీట్గా అయితే వీడియో తీయలేకపోయాను. ఇక్కడికైతే నేను చాలాసార్లు రావడం జరిగింది. ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్న పులిహోర అమ్మవారి ప్రసాదము చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు వస్తే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. 5 రూపీస్ ఒక ప్యాకెట్, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టెంకాయ కొట్టగానే మనం అయితే అమ్మవారికి లెఫ్ట్ సైడ్ ఉన్న హాల్ దగ్గరకు అయితే వచ్చాము. హాల్ అయితే చాలా పెద్దగా ఉంటుందన్నమాట. అమ్మవారికి ఎప్పుడు పూజలు చేసినా లేదా ఏదైనా అలంకరించాలన్నా కానీ ఈ హాల్లోనే అలంకరిస్తారు. మీరు కూడా చూడొచ్చు, చాలా బాగా డెకరేట్ చేశారు. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఈ హాల్ నుంచి బయటికి వెళ్ళగానే హోమ మందిరం అయితే ఉంటుంది. ఇక్కడ హోమాలు ఎక్కువగా చేస్తుంటారు అనమాట. ఏదైనా శని దోషం ఉన్నా, నవగ్రహ దోషాలు ఉన్నా కానీ ఇక్కడ హోమాలు అయితే చేస్తుంటారు. మీరు కూడా చూడొచ్చు, చాలా మంచిగా చేస్తారనమాట ఇక్కడ హోమాలు అయితే. ఇంకా రాహుకాల పూజ అయితే చాలా బాగా చేస్తారు, చాలా స్పెషల్ అనమాట ఇది. ఆ రాహుకాల పూజ గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు క్యూ కనపడుతుంది కదా, ఈ క్యూ అయితే రాహుకాల పూజ కోసం అని చెప్పేసి ప్రతి మంగళవారం అండ్ శుక్రవారము రాహుకాల పూజ ఇక్కడ స్పెషల్గా చేస్తారనమాట. ఆ రాహుకాల పూజ చేయాలంటే అక్కడ టికెట్ తీసుకోవాలి. 100 రూపాయలు ఉంటుంది టికెట్. రాహుకాల పూజ ఇలా చేస్తారు, ఇక్కడ చూపిస్తున్నారుగా అలా చేస్తారు. రాహుకాల పూజ యొక్క విశిష్టత ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవగ్రహాలలోని రాహు, కేతువును జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సర్పాలుగా పేర్కొంటారనమాట. రాహును తలగాను, కేతువును తోకగాను భావిస్తూ కాలసర్ప దోషంగా పేర్కొంటారు ఈ రాహుకాల టైంను. అన్ని చెడు యోగాల కన్నా రాహుకాల సర్పయోగం చాలా చెడ్డదిగా భావిస్తారు. ఈ సర్పదోషం ఉన్న వారికి పెళ్ళిళ్ళు అవ్వకుండా, లేకపోతే పిల్లలు పుట్టకుండానో, లేదా ఉద్యోగాలు రాకుండానో ఉండేటటువంటి దుష్ఫలితాలు అయితే కలుగుతూ ఉంటాయన్నమాట. ఈ దోషం నుండి బయటపడేందుకు రాహుకాల సమయంలో చాలామంది భక్తులు ఈ పూజల్లో పాల్గొంటారనమాట. విజయదేవి యొక్క ఖడ్గమాల, లలితా సహస్రనామాలు, శ్రీ విజయ దుర్గాదేవి అష్టోత్తర శతనామాలు వంటి స్తోత్రాలు చదువుతూ అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయలతో 8 దీపాలు వెలిగించి ఈ పూజను నిర్వహిస్తారనమాట. ఈ పూజ వచ్చేసి ఈ గుడిలో స్పెషల్గా మంగళవారము అండ్ శుక్రవారము ఈ పూజలు మంచిగా జరుపుతూ ఉంటారనమాట. ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని ప్రజలు కొత్తగా ఏమైనా వెహికల్స్ కొన్నా, బైక్, కారు అలాంటివి ఏమైనా కొన్నా కానీ ఇక్కడికి వచ్చి మొదటిగా పూజలు జరిపించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ జరిపించుకుంటున్నారు ఈ రోజు కూడా, మీరు కూడా చూడొచ్చు. అమ్మ, వీడియో అయితే ఫుల్గా చూశారు కదా. తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇంకొన్ని గుళ్ళు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు.